హాయ్ ఆల్. వెల్కమ్ టు ది జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్స్. ఈ యొక్క సెషన్‌లో మనము స్టేట్మెంట్స్‌ని మనము ఒక గ్రూప్‌గా ఎలా సెట్ చేస్తాము బై యూజింగ్ ది కర్లీ బ్రేసెస్. అదేవిధంగా ఫంక్షన్స్ గురించి ఏ విధంగా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఫంక్షన్ క్రియేషన్ చేసేటప్పుడు ఎలాంటి సింటాక్స్ అనేది మనం యూజ్ చేయాలి. ఆ ఫంక్షన్ మనము అదేవిధంగా ఒక టెక్స్ట్ మెసేజ్ మనం కన్సోల్ విండోలో డిస్‌ప్లే చేసేటప్పుడు ఆ యొక్క టెక్స్ట్ మెసేజ్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అయితేనేమి, ఒక స్టైల్స్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలి. అదేవిధంగా ఒక ఫంక్షన్‌ని ఇంకొక ఫంక్షన్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఈ యొక్క టాపిక్స్ అని ఈ యొక్క సెషన్‌లో నేర్చుకుందాం. సో, ఫస్ట్ గ్రూపింగ్ ద మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇన్ ద జావాస్క్రిప్ట్. ఓకే. మనకు సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి. జనరల్‌గా వాట్ ఈస్ స్టేట్మెంట్ అంటే సెమీకోలన్‌తో ఎండ్ అయ్యేటటువంటి ఏ యొక్క సెంటెన్స్‌నైనా గాని జనరల్‌గా మనము జావాస్క్రిప్ట్‌లో స్టేట్మెంట్ అంటాం. ఓకే. సో, ఇన్ జావాస్క్రిప్ట్ you can group the set of statements together by using the curly braces. Okay. So this ensure that multiple statements are treated as a single unit, or you can say that single block అలాగా. ఓకే. సో, మనం బిఫోర్ ఫంక్షన్ క్రియేషన్ చేసే ముందర ఈ యొక్క మల్టిపుల్ స్టేట్మెంట్స్‌ని ఒక బ్లాక్‌లో క్రియేషన్ చేసి, ఆ బ్లాక్‌ని ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా జావాస్క్రిప్ట్‌లో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. లెట్స్ గో టు ద విజువల్ స్టూడియో కోడ్. ఐ యామ్ గోయింగ్ టు టేక్ ద వన్ కస్టమర్ ఐడీ is equal to 1. This is called the statement. Okay. And let me take the one more statement. So console.log customer ID. Let me take the one more statement, customer name, and let me print this customer name. Okay. అదేవిధంగా let me take the another statements as well. Let's say book names. Let me take the author names as well. Let me tell the author's years of birth. Okay. సో ఇక్కడ మనకు డిఫరెంట్ స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో, ఈ ఫస్ట్ 4 వచ్చేసేసేసి సమ్ కస్టమర్ రిలేటెడ్‌గా ఉన్నటువంటి డీటెయిల్స్. సో, ఈ యొక్క స్టేట్మెంట్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ సమ్ బుక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. So, here I wanted to make that this statement in the one single block, this statement in the one single block. So, for that we have to use the curly braces. Okay. Let's say here like this. Okay. So, now we can say name it as this is a block 1, and here I'm going to say that block 2. Okay. So now let me see in this output whether these statements, okay, I can see these statements are working or not in the browser. ఓకే. బ్రౌజర్‌లో మనం ఓపెన్ చేసి ఇవన్నీ చూద్దాం. మనకు ప్రాపర్‌గా ఇవి ఎగ్జిక్యూషన్ అవుతుందా లేదా అని చెప్పేసేసి కన్సోల్ విండోలో. ఓకే. సో, ఇక్కడ మీరు అవుట్‌పుట్ చూస్తున్నట్లయితే నాకు స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూషన్ అవుతున్నాయి కదా! సో, ఇక్కడ నాకు బ్లాక్స్ అట్ ఎ టైమ్ లోడ్ కాకూడదు. ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో, అప్పుడే ఈ బ్లాక్‌లో ఉన్నటువంటి అన్ని స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూషన్ కావాలి. అంతవరకు ఎగ్జిక్యూట్ కాకూడదు అనుకుంటే, మనము జనరల్‌గా జావాస్క్రిప్ట్ నుంచి మనము ఫంక్షన్ అనేటువంటి ఒక ఫ్యూచర్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ఫంక్షన్? అంటే, సో, ఫంక్షన్ అంటే నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఆల్ ద గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ we have to create for a specific reason, and if you define this function you can reuse the same function again and again anywhere in your program by simply calling the function name. సో, ఈ ఫంక్షన్‌లో మనకు జనరల్‌గా గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇంప్లిమెంట్ చేసి మనకు ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో, ఆ రిక్వైర్మెంట్‌ని బట్టి మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ అనేది కాల్ చేస్తాం. సో, ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఆల్ ది స్టేట్మెంట్స్ అనేవి మనకు ఎగ్జిక్యూషన్ అనేది అవుతాయన్నమాట. ఓకే. సో, ఫంక్షన్ మనము ప్రిపేర్ చేయాలంటే వాడేటువంటి సింటాక్స్ ఏందంటే ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేసి పారాంథసిస్, అండ్ వి హావ్ టు యూజ్ ద కర్లీ బ్రేసెస్. ఇన్ ద కర్లీ బ్రేసెస్ వి హావ్ టు యూజ్ ద సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఓకే. సో, నౌ ఇక్కడ కీ పాయింట్స్ ఏంటంటే ఫంక్షన్‌లో మనము ఫస్ట్ ఏం చేస్తామంటే ఫంక్షన్ అనేది డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళా మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ అనేది కాల్ చేస్తాం. సో, ఫంక్షన్ కాల్ చేయడం వల్లనే మనకు
ఆ యొక్క బ్లాక్ అనేది ఎగ్జిక్యూషన్ అవుతుంది. అండ్ దెన్ మనకు ఫంక్షన్ ఎక్కడైతే యూజ్ అవుతుందో అక్కడ మనము ఆ యొక్క ఫంక్షన్ అనేది జనరల్‌గా మనం అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, లెట్స్ సీ ఆల్ థిస్ టుగెదర్ ఇంటూ ద కోడ్. కమ్ టు హియర్ దిస్ బ్లాక్. సో, ఈ బ్లాక్‌కి నేను ఒక నేమ్ ఇస్తున్నాను ఫంక్షన్ కీవర్డ్ ద్వారా. సో, ఫంక్షన్ షో కస్టమర్ డీటెయిల్స్. ఓకే. ఆఫ్టర్ దట్ యూ హావ్ టు యూజ్ ద పారాంథసిస్ సింబల్. ఓకే. సో, అండ్ ఇక్కడ ఈ బ్లాక్‌లో కూడా నేనేం చేస్తానంటే లెట్స్ సే ఫంక్షన్ ఇక్కడ నేను బుక్స్ అండ్ ఆథర్ డీటెయిల్స్ అండ్ ఫాలోడ్ బై ది parenthesis symbol and curly braces. Okay, parenthesis symbol. Anyway, I'm having the group of statements. ఓకే. సో, ఈ విధంగా మనము ఫంక్షన్ అనేది డిఫైన్ చేస్తాం. ఓకే. నౌ ఇప్పుడు మనము సేవ్ చేసి బ్రౌజర్‌లో చూసినట్లయితే మనకిక్కడ చూడండి ఇప్పుడు నాకు ఎలాంటి అవుట్‌పుట్ అనేది రావట్లేదు. ఓకే. సో, నాకు వన్స్ నేను ఫంక్షన్ నేమ్ కాల్ చేస్తే ఎప్పుడైతే నేను ఈ యొక్క ఫంక్షన్ నేమ్ నాకు ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఎప్పుడైతే ఆహ్, వచ్చిందో అప్పుడు నేను ఇప్పుడేం చేస్తానంటే ఫంక్షన్ కాల్ చేస్తే దెన్ ఓన్లీ దిస్ దిస్ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సో, నౌ లెట్ మీ సేవ్. చూడండి ఈ యొక్క బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అదే విధంగా లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ బ్లాక్ యాస్ వెల్. బుక్ అండ్ ఆథర్స్ డీటెయిల్స్. సో, సేవ్. చూడండి ఇది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే. లెట్ మీ ఫార్మాట్ దిస్ డాక్యుమెంట్. రైట్ క్లిక్ ఫార్మాట్ డాక్యుమెంట్. సో, ప్రాపర్ ఫార్మాట్‌లో వస్తుంది అంతా. సో, దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు క్రియేట్ ది ఫంక్షన్ అలాంగ్ విత్ ది బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో, ఇక్కడ జనరల్‌గా దీన్ని ఏమంటారంటే ఫంక్షన్ డిక్లరేషన్ అంటారు. దీన్ని కాలింగ్ ద ఫంక్షన్ అంటాం అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసేసి ఒక నార్మల్ టెక్స్ట్‌ని కన్సోల్ లాగ్ ద్వారా స్టైల్స్‌ని ఎలా మనము సెట్ చేస్తామో చూద్దాం. లెట్స్ సే console.log. So, let's say console.log. I'm going to say that JavaScript. సో, ఇది చేస్తే మనకు నార్మల్ టెక్స్ట్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఇప్పుడు నేను ఈ యొక్క జావాస్క్రిప్ట్‌కి కలర్ బ్లూ అని సెట్ చేయాలంటే console.log మీరు %c అని ఇస్తే తర్వాత జావాస్క్రిప్ట్ రాసి ఇంకో పారామీటర్ ఏం చేస్తారంటే కలర్ బ్లూ అని ఇచ్చామంటే ఆ యొక్క జావాస్క్రిప్ట్ ఈ సి అనేది కైండ్ ఆఫ్ ఏ డైరెక్టివ్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ టు ప్రిపేర్ ద స్టైల్ ఫర్ దిస్ టెక్స్ట్. ఓకే. జావాస్క్రిప్ట్ టెక్స్ట్‌కి. ఓకే. సో, వాట్ కైండ్ ఆఫ్ స్టైల్ ఐయామ్ యూజింగ్ ద కలర్ బ్లూ. ఓకే. సేవ్ చేస్తే ఇప్పుడు చూడండి బ్లూ కలర్ వచ్చింది. ఓకే. అదేవిధంగా బ్యాక్‌గ్రౌండ్ కలర్ సెట్ చేయాలని కూడా చెక్ చేసుకోవచ్చు. సో, లెట్స్ సే ఐయామ్ గోయింగ్ టు యూజ్ ద బ్యాక్‌గ్రౌండ్ కలర్. లెట్స్ సే రెడ్ అంటాను. ఓకే. రెడ్ అంటే చూడండి ఇట్లా బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది వస్తుంది. ఓకే. సో, లెట్స్ సీ అనదర్ వర్డ్. జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్. సో, మీరు ఇక్కడ స్పేస్ ఉన్నా కూడా పర్వాలేదు. నో ఇష్యూస్. ఓకే. సో, స్పేస్ కూడా కలర్ అనేది వస్తుంది. స్పేస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్ కదా! అట్లాగా. ఓకే. సో, లెట్ మీ కామెంట్ ఎట్ దిస్. ఓకే. ఈవెన్ ఐయామ్ గోయింగ్ టు కామెంట్ ఎట్ దిస్ యాస్ వెల్. కాపీ అండ్ పేస్ట్ హియర్. నేను స్పేస్ మాత్రమే పెడతాను. జావాస్క్రిప్ట్ తర్వాత ప్రోగ్రామ్ వాటెవర్ లెట్ ఇట్ బి. ఐయామ్ గోయింగ్ టు యూజ్ ద ఓన్లీ వన్ స్పేస్. ఓకే. ఓన్లీ వన్ స్పేస్. లెట్ అస్ సే బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్. సేవ్ చేస్తాను. చూడండి రెడ్ కలర్ వచ్చింది. సో, ఇఫ్ ఐయామ్ గోయింగ్ టు యూజ్ ది అనదర్ స్పేస్. సో, ఐయామ్ గోయింగ్ టు యూజ్ ద సమ్ 5 స్పేసెస్. ఓకే. సమ్ 5 స్పేసెస్ అనేది వచ్చింది. ఓకే. సో, ఇన్ దిస్ వే వి కెన్ అప్లై ద స్టైల్ టు ది టెక్స్ట్. ఇక్కడ టెక్స్ట్ అనేది మనం ఏం చెప్పొచ్చంటే హియర్ టెక్స్ట్ ఈస్ నథింగ్ బట్ ఎనీథింగ్. స్పెషల్ క్యారెక్టర్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్. ఓకే. విచ్ ఈస్ ఇన్ ద టెక్స్ట్ ఆల్సో. మనము ఫస్ట్ నేమ్ అన్నప్పుడు, లాస్ట్ నేమ్ అన్నప్పుడు, ఫుల్ నేమ్ ఉన్నప్పుడు సో, జనరల్‌గా మనము ఫుల్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్‌కి, లాస్ట్ నేమ్‌కి మధ్యలో స్పేస్ ఇస్తాం కదా! సో, దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్. ఓకే. సో, ఆ యొక్క స్పేస్ అనే క్యారెక్టర్‌కి నేను అప్లై బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ అనేది ఇచ్చాను. సింపుల్. ఓకే.
సో నా ఇప్పుడు నేనేం చెప్తానంటే ఫంక్షన్ రెడ్ కలర్ and let it be, I'm going to copy this one, control X, control V, and I'm going to call this function red color. That's it. Now if I'm going to call this, anyway I'm getting the same. Okay, because of I'm calling the function, so whenever I'm going to call in the function, so this block will be executed. ఓకే, సో ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ ఎలా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు రెడ్ కలర్ అనేటువంటి ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, ఐ వాంటెడ్ టు యూజ్ దిస్ రెడ్ కలర్ అనే ఫంక్షన్ అనేది నేను ఫస్ట్ సెక్షన్ అనేటువంటి ఒక యూనో ఒక బ్లాక్కి ఎగ్జిక్యూట్ అంటే ఇంటర్నల్గా యూజ్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క రెడ్ కలర్ అనేది కూడా నేను ఏం చేయాలనుకుంటా అంటే సెకండ్ సెక్షన్కి యూజ్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను. ఈ రెడ్ కలర్ అనే ఫంక్షన్ థర్డ్ సెక్షన్ కూడా యూజ్ చేసుకోవాలనుకుంటాను. లెట్స్ సే ఈ థర్డ్ సెక్షన్, సెకండ్ సెక్షన్, ఫస్ట్ సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ కైండ్ ఆఫ్ ఏ బ్లాక్స్, కైండ్ ఆఫ్ ఏ కైండ్ ఆఫ్ ఏ ఫంక్షన్స్ కెన్ సే. సో ఇప్పుడు మనము ఇట్లా ఈ విధంగా మనం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది. ఓకే, సో రెడ్ కలర్ అనేది ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, థర్డ్ సెక్షన్. సో ఇది ఎలా అయితే మనం ఇంప్లిమెంట్ చేస్తామో ఒక కలర్ని ఇంకొక బాక్స్లో ప్రొవైడ్ చేస్తే మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో సేమ్ ఇదే విధంగా మనం ఒక ఫంక్షన్ ప్రిపేర్ చేసిన తర్వాత అదే ఫంక్షన్ని మనం ఇంకో ఫంక్షన్లో కూడా మనము సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనము కోడ్ ద్వారా చూద్దాం. ఓకే, లెట్స్ కోడ్ ద VS Code again. So let me comment it here, red color. I don't want to call the red color directly, so I wanted to call this red color from the first section, second section, and third section. Okay, let me create the one block, one function. So let me create the one function. Let's say function. I'm going to say that first section. Let's say background color purple. Let me copy and paste. Otherwise, let me take the another functions as well. Second section and the third section. Second section background is orange and black. Third section background is green and dark gray. సో ఫస్ట్ సెక్షన్లో మనకు పర్పుల్ కాకుండా లైట్ గ్రే కూడా ఉంది కలర్. సో ఇక్కడ పర్పుల్, లైట్ గ్రే ఫస్ట్ సెక్షన్లో, సెకండ్ సెక్షన్లో ఆరెంజ్, బ్లాక్, థర్డ్ సెక్షన్లో గ్రీన్ అండ్ డార్క్ గ్రే తీసుకున్నాను. సో నౌ వాట్ ఐ వాంటెడ్ టు రైట్, ఐ వాంటెడ్ టు డూ లైక్ దిస్. లెట్ మీ సీ ఇన్ ద అవుట్పుట్. సో అవుట్పుట్ చూడాలంటే ఫస్ట్ లెట్ మీ కాల్ దిస్. సో కాల్ చేస్తేనే ఆ యొక్క ఫంక్షన్ అనేది స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూషన్ అవుతాయి. సో లెట్స్ ఏ సెకండ్ సెక్షన్, ఇక్కడ థర్డ్ సెక్షన్. ఓకే, సో ఇలాగ మనకు వచ్చాయన్నమాట కలర్స్ అన్నీ. ఓకే, సో నౌ ఐ వాంటెడ్ టు టేక్ దిస్ రెడ్ కలర్ into this function, so that what happened, I wanted to reuse this function into first section, second section, and third section. Okay, so let me save. సో సేవ్ చేస్తే చూడండి రెడ్ కలర్ అనేది వచ్చిందనమాట ఫస్ట్ బ్లాక్కి. ఓకే, సో మళ్ళా ఇదే రెడ్ కలర్ అనేది సెకండ్ సెక్షన్ యూజ్ చేసినా కూడా మళ్ళీ సెకండ్ సెక్షన్లో కూడా ఏమవుతుంది, సో ఇక్కడ రెడ్ కలర్ అనేది వచ్చింది సెకండ్ సెక్షన్కి. సో థర్డ్ సెక్షన్లో కూడా ఏం చేస్తామంటే రెడ్ కలర్ యూజ్ చేస్తే సేమ్ కలర్ అనేది థర్డ్ సెక్షన్లో కూడా వస్తుంది. అంటే సేమ్ కలర్ నేను ఏం చేస్తున్నానంటే సేమ్ ఫంక్షన్ ఐఎమ్ యూజింగ్ ది అగైన్ అండ్ అగైన్ ఇంటూ ది డిఫరెంట్ సెక్షన్స్. ఓకే, సో ఇలాగ మనం ఫంక్షన్స్ వల్ల మనకు అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇది అనమాట టోటల్గా ఫంక్షన్. సో ఫంక్షన్ మనము క్రియేషన్ చేయాలంటే మనకు ఒక బ్లాక్ అవసరం అవుతుంది. సో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అవసరం అవుతాయి. సో అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు కాల్ దోస్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ by using the function name. Okay, we can create the function name within the function name, as well as we can directly take this function name inside of the script file. Okay, so that's it. So next class లో మనము ఫంక్షన్కి ఇన్పుట్ పారామీటర్స్ ఎలా పాస్ చేస్తాం, అలాగే ఈ యొక్క ఫంక్షన్ అనేది
ఎన్ని రకాలుగా ఉంటుంది, ఇవన్నీ మనము నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.